సిపిఐ జిల్లా కార్యదర్శి. ఇవాళ ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల అధికారి ఈ నెల 14తోనే యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియని ముగిసిపోతే ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మేము పొడిగించమని చెప్పి నిన్న తెలియజేశారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కేవలం 30 రోజులు మాత్రమే. జూన్ 15 నుంచి జూలై 14 వరకు అంటే కేవలం 30 రోజుల పాటు జరిపి ప్రజలందరూ సచివాలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళ వివరాలు తీసుకుని ప్రతి అర్జీని దాన్ని ఫిలప్ చేసి ఓటుని రెన్యూ చేసుకోవాల్సిందిగా వాళ్ళు తెలియజేస్తాం. ఇప్పటికీ కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కనీసం 50% మంది కూడా ప్రజలు వాళ్ళ వివరాలు నమోదు చేసుకోలేదు. క్లియర్గా అర్థం. కాబట్టి ఈ యొక్క ప్రక్రియని మరో 3 నెలల పాటు ముగించాలని డిమాండ్ చేస్తూ ఉంది భారత ఎన్నికల కమిషన్. ఎందుకంటే 4 రోజుల లోపల ఈ యొక్క సచివాలయాలు జరిపి చేసుకోవడం అనేది ఒకవేళ పట్టణంలో చదువుకున్న వాళ్ళకి సాధ్యం అవుతుందని గ్రామాల్లో ఉండే రైతు కూలీలు వాళ్ళు ఇప్పుడు ముమ్మరంగా వ్యవసాయ పనులు ఉన్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు పొలాల్లో ఉండాలి. సాయంత్రం వస్తే సచివాలయాలు మూతపడతాయి, సిబ్బంది ఉండదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. అదే జరుగుతూ ఉంది. కాబట్టి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని తీసేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఓటు హక్కులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని రాష్ట్రాల్లో 80-90 లక్షల ఓట్లు తొలగించేశారు. రాబోయే రోజుల్లో ఓటు హక్కు ఉన్నవాడే ప్రథమ పౌరుడు, ఓటు హక్కు లేనివాడు ద్వితీయ పౌరుడు అని చెప్పి కూడా ఒక సిద్ధాంతాన్ని, ఒక రూల్ని తీసుకొచ్చేదానికి ప్రమాదం ఉంది. కాబట్టి ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి ఆ హక్కుని ప్రతి ఒక్కరికి ఉండాలి. కాబట్టి దాన్ని కాల రాసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రక్రియని, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని ఖచ్చితంగా మరో 3 నెలల పాటు, ఈ ఉన్న పరిస్థితుల్లో 3 నెలల పాటు పొడిగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కూడా మన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కాబట్టి ఆయన ద్వారా రాష్ట్ర కేంద్ర ఎన్నికల అధికారులకి, ప్రధాన అధికారులకి అర్జీ ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియని మరో 3 నెలల పాటు పొడిగించాలని అని మెమరాండం ద్వారా తెలియజేస్తూ మేము దాని మీద భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఓటు ఎవరిచ్చే ధర్మం కాదు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది తీసేసే అధికారం ఎవరికి లేదని చెప్పి మేము మరోసారి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. మెమరాండం కూడా ఫోటో తీసుకుంటాం.